అభివృద్ధి అంటే ఆర్థిక పురోగతి, సాంకేతిక అభివృద్ధి అంటామని, నిజమైన అభివృద్ధి అంటే మానవ విలువలు కూడా అదే స్థాయిలో పెరగడమని మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ సిహెచ్ శైలజా కిరణ్ అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో స్వధర్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మజ్యోతి పురస్కారాన్ని శైలజా కిరణ్కు సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ చేతుల మీదుగా అందించారు. స్వధర్మ సేవా సంస్థ ప్రదానం చేసిన ధర్మజ్యోతి అవార్డును కృతజ్ఞత వినయంతో స్వీకరిస్తున్నట్లు శైలజా కిరణ్ చెప్పారు. మార్గదర్శి సిబ్బందితో కలిసి 7 ఏళ్లలో 1,00,000 మొక్కలు నాటితే చక్కగా ఎదిగాయన్న శైలజా కిరణ్ ఇప్పుడు 10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తన సొంత వేతనంతో 100 మంది విద్యార్థులను చదివించాలని కోరిక ఉందన్న ఆమె త్వరలో కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విలువలను కాపాడే వ్యక్తులను గౌరవించడం గొప్ప సంప్రదాయమన్న సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ శైలజా కిరణ్ పడిన కష్టాలు, నిరంతర నష్టాలు చాలా తక్కువ మందికి తెలుసన్నారు. యువతలో స్ఫూర్తి రగిలించడానికి శైలజా కిరణ్ జీవిత చరిత్ర, బాధలు, కష్టాలను తెలియజేసేలా పుస్తకాన్ని రచించాలని అన్నారు. కార్యక్రమంలో మసూరిలాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ పూర్వ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ఐటి కృష్ణకుమారి, స్వధర్మ సేవా సంస్థ అధ్యక్షుడు కొర్రపాటి రామారావు, కార్యదర్శి పులిమెట్ల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీత శైలజా కవన్ గారి గురించి చాలా విపులంగా వారు చెప్పారు. అయితే ఆమె పడినటువంటి కష్టాలు గాని నష్టాల గురించి చాలా తక్కువ మంది తెలుసు. ఆమె రాజకీయ చదరంగంలో చాలా వేధింపబడినటువంటి మహిళ. నాకు తెలుసు వాస్తవానికి గత 2 సంవత్సరాల క్రితం నిద్రలేని రాత్రులు గడిపి ఏ రకమైనటువంటి కష్టాలకి నష్టాలకి వచ్చి మనోధైర్యంతో నిలబడిందంటే ఇవాళ ఆమెకి ఈ అవార్డుకి రావడానికి కారణం అటువంటి క్రమశిక్షణ, పట్టుదల ఉండబట్టే. గత ప్రభుత్వంలో విద్యాలయాల్లో, తెలుగు స్కూళ్లలో, ఆంధ్రదేశంలో తెలుగు మీడియం అనేటటువంటిది కంప్లీట్ గా నిషేధించారు, ఎత్తేశారు. ఒక జీవోని ఇష్యూ చేశారు. ఇవాళ తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియంలో చదువు చెప్పేటటువంటి స్కూళ్లు తెలుగు రాష్ట్రాల్లో లేవు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో. దాని మీద కొంతమంది భాషా ప్రేమికులు కోర్టుకెళ్లి మరి దాన్ని కొట్టేయించారు. దాని మీద సుప్రీంకోర్టుకి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పీల్కి పోయింది. తెలుగు భాషలో కనుక విద్యా బోధన జరిగితే వాళ్ళు మరింత ఉపయోగపడుతుంది, వాళ్ళు భాషా ప్రేమికులు అవుతారు. అదేవిధంగా నాలెడ్జ్, జ్ఞానం అనేటటువంటి పెరుగుతుందని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాం. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. కాబట్టి అట్లీస్ట్ మీరు మీ మనవాళ్ళని, పిల్లల్ని తెలుగు భాషలో మాట్లాడే విధంగా ప్రోత్సహించమని కోరుతున్నాను. మన సమాజానికి అత్యంత అవసరమైన విలువ మానవ సేవ. సేవ చేయడానికి పెద్ద అవకాశాలు లేదా పెద్ద వనరులు అవసరం లేదు. ఒకరికి సహాయం చేయడం, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం, ఒక విద్యార్థికి మార్గదర్శనం చేయడం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా మానవ సేవలో భాగమే. కీర్తిశేషులు రామోజీరావు గారు ప్రతిసారి దేశంలో ఎక్కడ ఉపద్రవం ఉన్నా ఆయన వంతు కోట్లల్లో కాంట్రిబ్యూట్ చేసేవారు. కానీ ఆయనతో పాటు చిన్న చిన్న వాళ్ళు 5,000, 10,000 కూడా ఇచ్చి ఆయన ఎంత ఇచ్చేవారో అంత అమౌంట్ సమాజం సమకూర్చేది. ఇదే చిన్న పని కూడా పెద్ద పనిగా చేయటానికి వీలు పడుతుంది. నాకు సమర్పించిన చెక్కుని తిరిగి స్వామివారి ఆలయానికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఒక 100 మంది విద్యార్థులకు చదువు చెప్పాలి అని నా కోరిక ఎప్పటి నుంచో ఉంది. కానీ దాన్ని ఎట్లా కార్యరూపం చేయాలి, అట్లీస్ట్ మినిమం ఒక 100 కిడ్స్కి చదువు చెప్పించాలని నా స్వయార్జితంతో, నా జీతం డబ్బులతో.
మామగారి ఆస్తులతో, తండ్రి గారు సంపాదించిన ఆస్తులతో కాదండి. సో అది కూడా కార్యరూపం దాల్చుతుందని, తొందరలో చేయాలని గట్టిగా సంకల్పం ఉంది, చేస్తాను కూడా.